ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత భరించలేక చాలా మంది ఇళ్లలో, ఆఫీసుల్లో రోజంతా ఏసీలను ఆన్ చేసి ఉంచుకుంటున్నారు. ఏసీ ఇచ్చే చల్లదనం హాయిగానే ఉన్నా ఇది మీ శరీరంలోని తేమను అంటే మాయిశ్చర్ను పీల్చేస్తుందని మీకు తెలుసా? ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవడానికి నిపుణులు ఒక చిన్న చిట్కా చెబుతున్నారు. అదే ఏసీ గదిలో ఒక గిన్నెడు లేదా బకెటెడు నీళ్లు ఉంచడం. ఇంతకీ ఏసీ గదిలో నీళ్లు ఎందుకు పెట్టాలి? ఏసీ పనితీరు ఎలా ఉంటుంది అంటే అది గదిలోని వేడిని బయటికి పంపి చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో గాలిలో ఉండాల్సిన సహజ సిద్ధమైన తేమను కూడా అది తగ్గించేస్తుంది. దీనివల్ల గాలి పొడిగా అంటే డ్రై ఎయిర్గా మారుతుంది. గదిలో ఒక వెడల్పాటి పాత్రలో నీళ్లు ఉంచడం వల్ల ఆ నీరు నెమ్మదిగా ఆవిరై గాలిలోని తేమను క్రమబద్ధీకరిస్తుంది. దీనినే హ్యూమిడిటీ అంటారు. గాలి పొడిగా ఉంటే చర్మం పగులుతుంది, దురద వస్తుంది. నీటి పాత్ర ఉండడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. దీంతో చర్మానికి కూడా రక్షణ ఏర్పడుతుంది. గాలిలో తేమ లేకపోతే ముక్కు, గొంతు ఎండిపోయి దగ్గు, తుమ్ములు వస్తాయి. నీటి ఆవిరి వల్ల శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది. ఏసీ వల్ల కలిగే అనర్థాలు ఉంటాయి, అలాగే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. అవేంటంటే ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల బాడీలోని వాటర్ లెవెల్స్ తగ్గిపోయి నీరసం, తలనొప్పి, కళ్ళు మండడం వంటి సమస్యలు వస్తాయి. వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి. హైడ్రేటెడ్గా ఉండడం. ఏసీలో ఉన్నప్పుడు దాహం వేయకపోయినా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోవడం మేలు. మాయిశ్చరైజర్ వాడకం. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చర్మానికి మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముక్కు లోపల పొడిబారకుండా కొబ్బరి నూనె రాసుకోవడం కూడా మంచిది. నీటి పాత్రను మారుస్తూ ఉండాలి. గదిలో ఉంచిన నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి. లేదంటే అందులో బ్యాక్టీరియా చేరి గాలి కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. స్టీలు లేదా మట్టి పాత్రలను వాడడం వల్ల నీరు నెమ్మదిగా ఆవిరవుతూ ఉంటుంది. ఏసీ గదిలోని పొడిగాలి కేవలం మనుషులకే కాదు, ఇంట్లో పెంచుకునే మొక్కలకు అంటే ఇండోర్ ప్లాంట్స్ కి కూడా హాని చేస్తుంది. గదిలో తేమ ఉంటే మొక్కలు వాడిపోకుండా ఎక్కువ కాలం పచ్చగా ఉంటాయి. వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి ఏసీ అవసరమే, కానీ అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే ఈ చిన్న నీటి పాత్ర చిట్కాను కూడా పాటించేయండి. అలాగే ఆరోగ్యకరమైన చల్లదనాన్ని కూడా ఆస్వాదించండి. ఇక వేసవి కాలంలో ఉక్కపోత నుండి తప్పించుకోవడానికి మనం ఏసీని ఎక్కువగా వాడుతుంటాం. అలాగే అయితే చాలా మందికి ఒక సందేహం కూడా ఉంటుంది. ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ కూడా వేస్తే కరెంటు బిల్లు రెట్టింపు అవుతుందా అని. కానీ శాస్త్రీయంగా చూస్తే దీనివల్ల మీ కరెంటు బిల్లు పెరగడం కాదు, తగ్గుతుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏసీ గదిలోని గాలిని చల్లబరిస్తే ఆ చల్లటి గాలిని గదిలోని నలుమూలలకు త్వరగా చేరవేసే పనిని ఫ్యాన్ చేస్తుంది. దీనివల్ల గది మొత్తం తక్కువ సమయంలోనే చల్లబడుతుంది. కంప్రెషర్ మీద లోడ్ తగ్గుతుంది. గది త్వరగా చల్లబడడం వల్ల ఏసీ కంప్రెషర్ ఎక్కువసేపు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కంప్రెషర్ మీద లోడ్ తగ్గి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. మీరు ఏసీ టెంపరేచర్ను 20 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంచే బదులు 24 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 26 డిగ్రీల వద్ద సెట్ చేసి ఫ్యాన్ ఆన్ చేయండి. ఫ్యాన్ గాలి వల్ల మీ శరీరానికి విండ్ చిల్ ఎఫెక్ట్ కలిగి ఎక్కువ టెంపరేచర్ వద్ద కూడా గది చాలా చల్లగా ఉన్న అనుభూతినిస్తుంది. ఈ చిన్న చిట్కాను పాటించడం వల్ల ఏసీ తక్కువ సమయం పనిచేస్తుంది. తద్వారా నెలాఖరుకు మీ కరెంటు బిల్లు తగ్గి మీ జేబులో డబ్బులు కూడా మిగులుతాయి. అందుకే ఇకపై ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేయడం మర్చిపోకండి.